నా పేరు స్వామిని లింగం అండి. నేను 30 years నుండి చర్చ్ పాస్టర్గా ఉన్నాను. నేను ఆంధ్ర రాష్ట్రంలో 15 సంవత్సరాల నుండి కేవలం ఈ క్రైస్తవ సమస్యల మీద పనిచేస్తూ ఉన్నాను. నేను ఆంధ్ర రాష్ట్రంలో పాస్టర్లకు 5,000 రూపాయలు గౌరవేతనం వచ్చిందంటే అది తీసుకొచ్చే వరకు ఫైట్ చేసింది నేనేనండి. ఆంధ్ర రాష్ట్రంలో చర్చిలు కట్టుకోవాలంటే ఇటువరకు కలెక్టర్ పర్మిషన్ కావాలంటే మున్సిపల్ పరిధిలో ఆ కలెక్టర్ పర్మిషన్ అవసరం లేకుండానే ఒక జీవో రప్పించింది నేనేనండి. అంటే మేము కొంతవరకు చేయగలం, కానీ మనకు ప్రొటెక్షన్ ఇచ్చి మన కేసులను బయటపడేసి మనకు ఒక భరోసా ఇస్తున్న మరి శ్రావణ్ కుమార్ గారికి నా రియల్గా హార్ట్ఫుల్ శిరస్సు వంచింది. మీకు గుండెల్లో చాలా బాగుంది, బాధతో చెప్తున్నాను. కొన్ని పదాలు నేను వాడలేను కానీ వాడాలి ఇక్కడ చూస్తే. ఎందుకంటే తగలబడిపోతా ఉన్నట్టే కూడా టీఏడిఎల్ అడుగుతారు వీళ్ళు, తగలబడిపోతుంటే కూడా టీఏడిఎల్ అడుగుతారు. అటువంటి దానిలో నన్ను చంపేయడానికి ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశారు. అయినప్పుడు దేన్ని ఖాతరు చేయను. చచ్చేలోపు నిన్న కూడా కొంతమందితో మాట్లాడి చచ్చేలోపు బైబిల్లో నా పేరు ఎట్లా రాయలేరండి, రాయటం వీలు పడదు కదా, కానీ చరిత్రలో అయినా సరే నా పేరు ఉండాలి. అలాగే మీ అందరి పేర్లు ఉండాలండి చరిత్రలో. ఎందుకంటే ఏం పని అండి, ఆడమ్మ మొగుడుదా రఘురామకృష్ణరాజు గారు, వాడిని ఎగిరెగిరి తన్నాలండి మన ఓటు ఆయుధం ద్వారా. వాడు ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉండి ఈ రోజున వాడు వాగుతున్న పిచ్చి కుక్కలాగా వాగుతున్న వాగుడికి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తాడా, ముఖ్యమంత్రి సపోర్ట్ చేస్తాడా, చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తాడా? వాడి కళ్ళు కనపట్లేదా? వాడు ప్రమాణం చేసేటప్పుడు అందరినీ అన్ని మతాలని సమాన దృష్టిలో చూస్తామని చెప్పి అసెంబ్లీలో చేసిన ప్రమాణం ఏమైపోయింది? వీడిగా చేయించింది ఏమైపోయింది? వీడు ఈ రోజున వాడిని గద్దె దింపాలి. వాడికి ఇచ్చిన పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్ నుండి వాడు బయటికి లాగాలి. మన అందరం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒకటవ్వాలి, ప్రతి ఒక్కరూ ఒకటవ్వాలి. తప్పనిసరిగా మేము సహకరిస్తాం అన్ని విధాలుగా. శ్రావణ్ కుమార్ గారు ఏదైతే పిలుపునిస్తారో దాన్ని కూడా మేము అంగీకరిస్తాం. మా క్రైస్తవ సంఘాల నుంచి తప్పనిసరిగా మద్దతు తెలియజేస్తామంటున్నాం. దీన్ని మాత్రం ఉపేక్షించేది లేనే లేదు, 100% ఉపేక్షించేది లేదు. ఎందుకంటే వాడు ఒక్కడే వేసిన వ్యూహం కాదు ఇది. 100% రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెనక ఉంది, 100% ఉంది. ఈ రోజున బ్యాంకులు దొంగని వీడు నీతి కబుర్లు చెప్తాడా? వీడు ఎవడండి? బ్యాంకులు దోచుకున్నాడు. బ్యాంక్ అంటే ఎవడండి? మనం కదా, మనం దోచుకునేవాడు వాడు ఈ రోజున నీతి కబుర్లు చెప్తాడండి. అటువంటి వాడిని ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే ఆ పోస్ట్ లో ఉంచాలి. మనం పంపించాలంటే బయటికి పంపించాలా? మనం ఒక్కడే చాలదాం, మన బలం చాలదాం. మన గ్రామాల్లో, పట్టణాల్లో ప్రతి ఒక్కరిని, దళితులు కానీ క్రైస్తవులు కానీ ఉద్యమింపజేయాలి. అందరు చేయి కలుపుకొని ముందుకు వచ్చేలాగా సహకరించాలని మనవి చేస్తూ ఈ చిన్న మాట ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు.